గుండె నిండా గుడిగంటలు సీరియల్ హీరో బాలు చూడ్డానికి అచ్చం తమిళ హీరో శివకార్తికేయ మాదిరిగానే ఉంటాడు. వీరిద్దరిని పక్కపక్కన పెడితే కవల పిల్లలనే మాదిరిగానే కనిపిస్తారు. అతి పెద్ద స్టార్ హీరోతో తనని పోల్చడం ఆనందంగానే ఉందని, అయితే తాను ఇంకా చిన్న ఆర్టిస్ట్నని చెప్పుకుంటూ వస్తారు. విష్ణుకాంత్ అలియాస్ విష్ణు వీకే అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ గుండె నిండా గుడిగంటలు బాలు అంటే మాత్రం ఓసి ఇతన మనోడే అనేంతగా తెలుగు ఆడియన్స్ బాలుకి హక్కును చేర్చుకున్నారు. మీనా బాలు క్రేజీ కాంబోకి ప్రేక్షకులు దాక్కడంతో గుండె నిండా గుడిగంటలు సీరియల్ టాప్ రేటింగ్లో దూసుకుపోతుంది. ఈ సీరియల్లో విష్ణుకాంత్కి జోడిగా కార్తీక దీపం సీరియల్ ఫ్రేమ్ అమూల్య గౌడ్ నటిస్తున్నారు. ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చినా కూడా తెలుగు ఆడియన్స్కు నచ్చాడంటే వాడు మనవాడే అనే ఫీలింగ్ అయిపోతారు ఇక్కడ జనం. ఇప్పుడు బాలును కూడా అలాగే ఆదరించడంతో తెలుగు ఆడియన్స్ అంటే నా సొంత ఫ్యామిలీగా మారిపోయారు అని చెప్పుకొచ్చారు బాలు. తనని తెలుగులో ఎంత ఆదరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తాను ఎక్కడున్నా కూడా మూలాలైతే మర్చిపోనని, తాను చాలా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తినంటూ తన కుల వృత్తి మగ్గం నేయడం గురించి చెప్పుకొచ్చారు. దాంతోపాటు తాను సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి ఇండస్ట్రీ వైపు రావడానికి గల కారణాలు కూడా చెప్పుకొచ్చారు. వేరే ఇండస్ట్రీ నుంచి ఇక్కడికి వచ్చి సీరియల్ చేయడం అంటే పెద్ద టాస్కే. నా లుక్ బాగుంది, ఈ సీరియల్ మంచి హిట్ అయ్యింది, గుండె నిండా గుడిగంటలు బాలుగా ఆదరిస్తున్నారు, నెంబర్ 1 ఛానల్లో నెంబర్ 1 సీరియల్గా బెస్ట్ హీరో అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తెలుగు వాళ్ళు నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. నన్ను ఒక హీరోగా చూడటం లేదు, వాళ్ళలో అబ్బాయిలా చూస్తున్నారు. అందుకే తెలుగు వాళ్ళు నాకు ఫ్యాన్స్ మాత్రమే కాదు, నా ఫ్యామిలీ చాలామంది నన్ను శివకార్తికేయంగా ఉన్నామని అంటుంటారు. అలా అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ నేను పెద్ద ఆర్టిస్ట్ని కాదు కాబట్టి మనం ఎక్కడున్నా మూలాలు మర్చిపోకూడదు. మాది మధ్యతరగతి ఫ్యామిలీ. మగ్గం నేయడం అనేది నా వృత్తి కాబట్టి ఘాటింగ్ లేకపోతే నేను నా వృత్తి చేసుకుంటా. నేను కింది స్థాయి వ్యక్తినే. అప్పుడు అలా ఉంటాను, ఇప్పుడు కూడా అలాగే ఉంటా. నాకు ఏది నచ్చితే అదే చేస్తా. నా వృత్తి వల్లే నేను ఇక్కడికి వచ్చా. మగ్గం నేయడం వల్ల నా కడుపు నిండి ఇంటిల్లిపాలు అయ్యారు. అందరిలాగే నేను కష్టపడే వచ్చా. ఎంత కష్టపడినా కూడా ఇప్పుడు మంచి నటుడిగా ఆదరిస్తున్నారు. నేను అసలు యాక్టింగ్లో వస్తానని అనుకోలేదు. నేను సాధారణ విద్యార్థిని, గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా, డిప్లొమా చేశా. ఆ తర్వాత మెరిట్లో గవర్నమెంట్ కాలేజ్లో ఇంజనీరింగ్ సీటు వచ్చింది. ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఐటీ జాబ్ చేశా. కానీ తలరాట ఉంది కదా, దాన్ని ఎవరూ మార్చలేరు. సినీ ఇండస్ట్రీ అంటే చాలామందికి పిచ్చి